అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను అద్దంకి కృష్ణమాచారి, మా భార్య పేరు అద్దంకి సంధ్యారాణి. మేము నార్కట్పల్లి నివాసులము. ప్రస్తుతం హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ సెటిల్ అయ్యాము. ఈరోజు నేను ఈ అమ్మా నాన్న అనాథాశ్రయాన్ని విజిట్ చేయటానికని వచ్చాను. ఇక్కడ చూస్తుంటే వీళ్ళ సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. మానవ జీవితము ఎన్నో లక్షల కోట్ల నుంచి ఉన్నటువంటి జీవితంలో ఎంతోమంది అనాథులు కడుపు నిండా తినటానికి తిండి లేక ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. అలాంటి వారికి సేవ చేయటానికని ఒక స్థావరం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ వారికి నా యొక్క ధన్యవాదములు. ఎందుకంటే అందరూ ధనం ఉంటుంది, ధనం ఉన్నా కూడా దానగుణం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎంతో అంత మనము సంపాదించిన దానిలో పూర్వం మొత్తము మనము అనుభవించలేము. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఒక పావుల వంతు మనము సేవా కార్యక్రమాలకు వినియోగించినట్లయితే మన యొక్క జీవితము ధన్యమవుతుంది. దాని నుంచి పొందినటువంటి వాళ్ళు కూడా ఎంతో కాలము చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి అలా చిరస్థాయిగా ఉండాలనేటువంటిది దానిలో ఉద్దేశంతో నేను ఈరోజు ఈ యొక్క అనాథాశ్రమానికి 1,00,000 రూపాయల విరాళముగా ప్రకటించాను. దానిని త్వరలోగా ఇస్తాను బిల్డింగ్ ఫండ్గా. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు చేయటంలో నా వంతు కృషి నేను చేయుచున్నాను. కావున ప్రతి మానవుడు ఈ భూమి మీదకి రావటము పోవటమే కాదు, తాను యొక్క గుర్తులు స్థిరస్థాయిగా ఉండేటట్లుగా చూసుకున్న వాళ్ళే ఇక్కడ చరిత్రలో నిలిచిపోతారు. జై ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.